చాలా కాలంగా ఆయన ఈ ఆయనను ఇగ్నోర్ చేస్తున్నట్టు ఆయనకు ఫీలింగ్ ఆయన వ్యక్తపరిచారు. కానీ సంగప్ప గారు చెప్పినట్టు తప్పకుండా బీజేపీలో కేడర్ బేస్ పార్టీ అది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పవలసింది. అది ఎందుకు చెప్పలేదు ఆయన? రెండో విషయము, ఈ నలుగురే గనక ఈ మొత్తం ఇక్కడ చక్రం తిప్పుతూ ఇలాగే నడిపిస్తుందంటే గనక సెంట్రల్ లీడర్షిప్ ఊరుకుంటుందా? వెంకయ్య నాయుడు లాంటి పెద్ద దిగ్గజ నేతనే ఆయన పక్కన పెట్టేశారు వాళ్ళు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ మొత్తం లీడర్షిప్ ని పక్కన పెట్టారు. మీకు కల్రాజ్ మిశ్రా, వినయ్ కటియార్, మనకు రాజ్నాథ్ సింగ్, ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి పాత లీడర్షిప్ అందరినీ పక్కన పెట్టారు. పెద్ద పెద్ద దిగ్గజ నేతలందరినీ పక్కన పెట్టారు. ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తులు, ఇన్ఫాక్ట్ అప్పుడు గెలిచినప్పుడైతే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా తెలియదు. 10 రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరు అనౌన్స్ చేశారు. కాబట్టి సెంటర్ వీళ్ళు చేసేటువంటి పాలిటిక్స్ ని అలాగే చూస్తూ ఊరుకుంటుంది, అపేక్షిస్తుంది అనుకోవడం రాజసింగ్ గారి అభియోగం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, దీని దృష్టిలో వ్యవహరించాలని వాళ్ళు బాగా తెలుసు. రెండోది, ఇందాక సారథి గారు చెప్పిన విషయంలో మనకు లాస్ట్ 4 నెలల్లో ఎవరైనా చేంజ్ చేస్తే కానీ దానివల్ల మనకు పొలిటికల్ గా లబ్ధి చెందలేము, అది దానివల్ల లాభం ఉండదు అని చెప్పారు. హర్యానాలో లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ? హర్యానాలో ఆల్మోస్ట్ బీజేపీ అన్నది గెలవదు, కాంగ్రెస్ గెలుస్తోంది. ఎవరికి పోర్ట్ఫోలియో ఒక చిన్న కరెక్షన్ అండి. హర్యానాలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏం చేశారు, పార్టీ అధ్యక్షుడిని చేయలేదు. మీరు మాట్లాడిన నేను అసలు ఇంటరప్ట్ చేయలేదు, నేను చెప్పాక మీరు చెప్తారు. సో కాబట్టి హర్యానాలో కటియార్ ని లాస్ట్ మినిట్ ఎందుకు తీశారు? ఆయన నేతృత్వం వహించినటువంటి వ్యక్తిని ఆయన ఎందుకు తీశారు? అలాగే మనకు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ లో మనకు వసుంధర రాజే, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగి వాళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్షిప్ పట్టా కట్టలేదు. కాబట్టి బీజేపీని మీరు లాస్ట్ 4 నెలల్లో ఎవరికో ఇస్తే కనుక వాళ్ళు ఏదో కంప్లీట్ క్లీన్ స్లేట్ నుంచి వాళ్ళు ఎన్నికలు గెలవాలి అన్న పరిస్థితి లేదు వాళ్ళకి. ఓడిపోతున్న ఎలక్షన్ కూడా హర్యానాలో గెలిచింది బీజేపీ. కాబట్టి వాళ్ళ యొక్క లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఎటువంటి వ్యూహం వాళ్ళకు పనిచేస్తుందని అనుకుంటారో దాన్ని పడతారు. రేపటి రోజు రామచంద్రరావు గారిని ఎన్నికల దాకా ఉంచాలి అని అనుకుంటే ఉంచుతారు, లేదు ఇంకెవరైనా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేస్తారు. దీనికి ఏదో ఒక క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఉండదు. ఎవరు నేతృత్వం లేకుండా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా చాలా స్టేట్స్ గెలిచారు వాళ్ళు. అలాగే కొన్ని స్టేట్స్ లో చీఫ్ మినిస్టర్షిప్ అనౌన్స్ చేసి కూడా ఓడిపోయారు. ఢిల్లీలో కిరణ్ బేదీని అనౌన్స్ చేశారు, ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తప్పులని తొందరగా సరిదిద్దుకునేటువంటి ఒక క్షమత వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు గెలుస్తున్నారు. ఓడిపోయిన ఎన్నికల్లో ఎందుకు గెలుస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ అటువంటిది ఏదైనా తప్పిదం జరిగితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ దాన్ని స్పందించి దాని గురించి ఏదో స్టెప్స్ తీసుకొని తీరుతారు. అదే అలాంటిది కానే కాదు. కాబట్టి కార్యకర్తలు అన్నది మనకు అందరూ ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు. హేమంత్ బిశ్వ శర్మ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. అలా చాలా మంది ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మనకు అరవింద్ ఎక్కడి నుంచి వచ్చారు. కాబట్టి అందరూ ఏబీవీపీ నుంచి వచ్చిన వాడు, సంఘం నుంచి వచ్చిన అరవింద్ కూడా ఏ పార్టీ లేదు డైరెక్ట్ గా. అరవింద్ కూడా పొలిటికల్ గా ఏ పార్టీ లేదు డైరెక్ట్. వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ గారు, ఆయన కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు కదా, డైరెక్ట్ బీజేపీ. కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పీఠం ఉంటుంది అన్నది నెరేటివ్ కూడా చాలా తప్పది. అది మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత చేంజ్ చేశారు. మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత చేంజ్ చేశారు. బట్ ఇక్కడ తెలంగాణలో అది జరగట్లేదు కాదు. వాజ్పేయి గారి సమయంలో, మీరు వాజ్పేయి అద్వానీ గారి సమయంలో కూడా పార్టీ ఎలా ఎదిగింది? అది అందరూ ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుంచి వచ్చారా? బయట నుంచి ఎవరు రాలేదా? సో అది చాలా తప్పది. ఇంకా లార్జ్ స్కేల్ లో జరుగుతుంది. చాలా మంది వచ్చారు. ఇప్పుడు కాదు గిరిధర్ గారు, త్రిపురలో, వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ పార్టీ కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అవుట్ రైట్ గా రావడం వల్ల బీజేపీ గెలిచింది కదా. సువేందు అధికారి ఎవరు? నవ్వు లెజిస్లేటివ్ పార్టీ లీడర్, ఆయన ఎవరు? త్రిపుర ఎవరు? త్రిపుర నుంచి కూడా అదే కదా, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి అక్కడ నేర్చుకోవడం వల్లే కదా. కరెక్ట్. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా రావచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వచ్చినంత మాత్రాన వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు సంఘం నుంచో, ఆర్ఎస్ఎస్ నుంచో, మన ఏబీపీ నుంచి వచ్చిన వాడు కాదు కాబట్టి వీళ్ళకి గౌరవం ఉండదు అన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఉంది, ఎస్పెషల్లీ మన స్టేట్ పార్టీలో అని మెజారిటీ లీడర్స్ చెప్తున్నారు. మీకు ఒక విషయం తెలియాలి, ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి కాదు. హిందూ యువవాహిని బట్ హిందూ యువవాహిని ఆయన ఆర్గనైజేషన్, బట్ హీఈస్ హిందుత్వ లీడర్, నాట్ లెఫ్ట్ లీడర్.
కదా. డిఫరెంట్ థింగ్ ఆ. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. శివసేన కూడా వేరే సంఘ కాకపోవచ్చు కానీ వింగ్ ఒకటే కదా. ఆయన గోరఖ్నాథ్ మట్టులో ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ ఎటువంటి సంబంధం లేదు. అదే ఐడియాలజీ ఒకటే కదా అంటారా, ఐడియాలజీ ఒకటే కదా. ఐడియాలజీ మరి శివసేన కూడా ఒకటే ఐడియాలజీ. అవును, ఆయన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ వెళ్ళి కలిసాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం బాగుంది కదా బీజేపీ, ఇప్పుడు ఆయన ఐడియాలజీ చేంజ్ అయింది. కానీ కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేదనే లేదు. బాల్ ఠాక్రే బీజేపీ నేతృత్వాన్ని వ్యతిరేకించిన రోజు కూడా ఉన్నాయి. హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు బాల్ ఠాక్రే. బాల్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు కదా. కరెక్ట్. అలాగే హిందుత్వంలో ఎన్నో చాలా షేడ్స్ ఉన్నాయి. మొత్తం హిందుత్వం అంతా ఒక ఆర్ఎస్ఎస్ దే మోనోపోలీ అని ఎవరు చెప్పడానికి లేదు కదా. దీంట్లో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించేటువంటి హిందుత్వ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి. లేవని మనం ఎలా అంటున్నాం మనం. కాబట్టి మనం ఆ దృష్టిలో చూడకూడదు. ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ క్లారిఫికేషన్ చేశారు. అప్పుడు బీజేపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు మంగళహాట్, నాకు టీడీపీ ఇచ్చింది, గెలిచాను, గెలిచిన తర్వాత నాకు ఇష్టమైన పార్టీ ఇదే కాబట్టి అది టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వ్యక్తి కదా రాజసింగ్, ఎవరు తెలియదు మంగళహాట్ కార్పొరేటర్ గెలిచేంత వరకు కూడా. అంటే ఆయన వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం ఏ పార్టీ అయినా అప్పుడు షిఫ్ట్ అయిన దాన్ని మనం జస్టిఫై చేస్తాం. బట్ ఆయన ఐడియాలజీ చేంజ్ కాలే కదా, హిందుత్వ ఐడియాలజీతోనే కదా. అంటే ఏదో పార్టీ నాకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తామంటారు ఆయన. కెరీర్ స్టార్ట్ అయింది టీడీపీ మంగళహాట్ అన్నప్పుడు, అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు, గెలిచి దీనిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గెలిచి మాత్రం వెళ్ళిపోతున్నారు కదా మీరు. గెలిచి దీనిలోకి వచ్చారు అంటారా. ఆయన మొదటి నుంచి అదే వాదం కదా. సీట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోతే అప్పుడు వేరే విషయం. పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ లో ఐడియాలజీ అనేది ముందర చెప్పడానికి మాత్రమే ఉంటుంది, కానీ అల్టిమేట్ గా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసమే చూసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. మనకు ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. రాజాసింగ్ గారు ఆయన రిజైన్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇటువంటి కార్యక్రమం ప్రెస్ మీట్ లో ఆయన అంత ఓపెన్ గా చెప్పడం అన్నది మరి ఏ కార్యకర్త చేస్తారో ఏ పార్టీ ఒప్పుకుంటుంది. మరి ఆయన చేసింది ఒకటి సార్. గిరిధర్ గారు, ఒకటి నేను ఎందుకు లాస్ట్ 2-3 days గా చర్చలు పెడుతున్నా అంటే, నిజంగా ఇప్పుడు జర్నలిస్ట్ గా డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా పార్టీ కార్యకర్తలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎవరికి ఒక్కొక్కళ్ళు కాళ్ళు కడిగినా తప్పలేదండి. అంత కింది స్థాయి కార్యకర్తలు అంత కమిట్మెంట్ తో ఉన్నారు. మనీ పాలిటిక్స్ అయిపోయినాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో. బీరు, బిర్యానీ, మటన్, చికెన్ లేనిది ఎవడు పని చేయట్లేదండి ఏ పార్టీ. ఎంత మీరు 5 సంవత్సరాలు ఆ నాయకుడు ఎంత సర్వీస్ చేసినా లాస్ట్ డే లో అది లేకపోతే చేయట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ సొంత లాభం లేకుండా వాళ్ళ అన్నం వాళ్ళు చెడ్డన్నం కట్టుకొని వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకొని పనిచేస్తున్నారండి. అటువంటి పార్టీని ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. అప్పుడు బండి సంజయ్ చేంజ్ చేయడం వల్ల అప్పుడే బండి సంజయ్ సీఎం అయ్యేవారు, లేకపోతే ఇంకెవరు సీఎం అయ్యారు. ఇంకో 5 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు ఫలాలు అనుభవించాలి? బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్, కాంగ్రెస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్. భరత్జీ, అది మీ విశ్లేషణ. బండి సంజయ్ గారిని తీసినందు వల్లనే బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇచ్చేది ఉంటే కిషన్ రెడ్డికి 1 year ముందు ఇచ్చేది ఉండే, 1 year తర్వాత ఇస్తే కిషన్ రెడ్డి కూడా రిజల్ట్ చూపించారు కదా ఎంపీ ఎలక్షన్స్ లో. కిషన్ రెడ్డి గారి తర్వాతనే కేడర్ అన్నది యాక్టివేట్ అయిందంటారా? అంతకంటే ముందర కేడర్ యాక్టివేట్ కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో, కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో. అందుకనే ఫస్ట్ మీకు బీజేపీ కేడర్ గురించి మీకు అవగాహన లేదు. కేడర్ డిమోరలైజ్ అయ్యారు. ఏం అవ్వదండి. మీరు నేతృత్వం ఎవరు సంగప్ప గారు చెప్పాలి, సంగప్ప గారు చెప్పాలి ఏం జరిగింది. వాళ్ళు నేతృత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తారు, నేతృత్వం చేస్తారు, పోతారు. కానీ కేడర్ కార్యకర్తలు ఒకటి కాదు కదా, కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళ ఓట్లు కూడా రావాలి కదా అట్రాక్ట్ చేసేవాళ్ళు. బీజేపీ కార్యకర్తల కంటే ఇంకా కమిటెడ్ గా కమ్యూనిస్ట్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు 100 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి, తక్కువ ఓట్లు వస్తున్నాయి, తక్కువ నెంబర్స్ ఉన్నారు. ఒకటి. రెండోది మీరు అన్నారు కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తే వెస్ట్ బెంగాల్ ఎందుకు బీజేపీకి మైగ్రేట్ అయినారు కమ్యూనిస్టులు? త్రిపురలో ఎందుకు మైగ్రేట్ అయినారు?
అదే అదే అందుకే చెప్తున్నాను మీకు, కేడర్ పనిచేసినంత మాత్రాన మీరు ఎన్నికలు గెలుస్తారనుకోవడం చాలా తప్పు. ఎన్నికల ఈక్వేషన్ చాలా వేరే ఉంటాయి. మీకు వెస్ట్ బెంగాల్ లో కార్యకర్తల త్యాగాల్ని నా ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల త్యాగాల్ని వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పనివ్వండి. వెస్ట్ బెంగాల్ లో ఓట్ బేస్ అంతా కూడాను ఊకమ్మడిగా తృణమూల్ కి షిఫ్ట్ అయింది. ఇదివరకు కమ్యూనిస్టులు వేసేటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడాను ముస్లిం ఓట్ బ్యాంక్ 33%, 32% ఓట్ బ్యాంక్ ఊకమ్మడిగా కమ్యూనిస్టుల నుంచి మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. హిందూ ఓట్ల 10% వస్తే చాలు, ఆవిడ గెలుస్తుంది. గతంలో అదే ఈక్వేషన్ తోటి కమ్యూనిస్టు గెలిచేవాళ్ళు. వాళ్ళు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి ఈవిడ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ఈక్వేషన్ వేరే. కమ్యూనిస్ట్ పార్టీకి ముస్లిం కాంగ్రెస్ కూడా వేసేవాళ్ళండి, నాట్ ఓన్లీ కమ్యూనిస్టు. మాల్డా ఇవన్నీ ఎట్లా గెలిచారు? ఏబిఏ గనీకాంత్ చౌదరి ఎలా గెలిచారు? అవన్నీ ఎలా గెలిచారు? టాక్టికల్ ఓటింగ్, ముస్లిం ఓటు టాక్టికల్ ఓటింగ్ వెళ్తుంది. 94% ఇండి గఠబంధన్ వెళ్ళింది. సో ఈవెన్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నిలబడినా కానీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా వేసుకున్నారు. మాయావతి ఎంతో మంది ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి టికెట్ ఇచ్చింది, వాళ్ళందరికీ డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ వేస్తున్నారు. అక్కడ హిందూ ఎస్పీ నుంచి వచ్చినటువంటి హిందూకి ఓటేశారు కానీ బిఎస్పీ నుంచి వచ్చిన ముస్లిం ఓటేయలేదు. కాబట్టి ఒక టాక్టికల్ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీని ఓడించాలన్నట్టు ఓటింగ్ జరుగుతుంది అక్కడ. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి ఊకుమ్మడిగా ఓటు వెళ్ళింది. కాబట్టి ఎలక్టోరల్ విక్టరీ ఆధారంగా మీరు చెప్పడానికి వీల్లేదు. కేడర్ పనిచేస్తున్నారు. బీజేపీ కేడర్ కావచ్చు, కమ్యూనిస్ట్ కేడర్ కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తారు. నేతృత్వం వస్తుంది, నేతృత్వం చేంజ్ అవుతుంది. బీజేపీలో ఎవరు కూడా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు మారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో వస్తారు. ఇది చాలా సహజమైనటువంటి ఒక సిస్టమ్ బీజేపీలో ఉన్నది. కాబట్టి పెద్ద పెద్ద దిగ్గజ నేతలే మారిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు, ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు వచ్చారు. నిజంగా చెప్పాలంటే జేపీ నడ్డా గారు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు ఆయన వచ్చినప్పుడు. హిమాచల్ ప్రదేశ్ లో మంత్రి, అధ్యక్షుడు సార్, కేంద్ర మంత్రి కదా. ఏదో నేషనల్ హెల్త్ మినిస్టర్ నేషనల్ హెల్త్ మినిస్టర్ అండి అధ్యక్షుడయ్యే సమయానికి. పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఎవరు లేకుండా కూడా అది సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి జేపీ నడ్డా లాంటి వ్యక్తి కూడా అప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి. మీరు నితిన్ గడ్కరీ విషయం రాష్ట్ర మంత్రి ఎలివేట్ చేశారంటే ఓకే. అలాగా రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, లేదా రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కోకొలనుకున్నారు బీజేపీ. వాళ్ళందరూ వచ్చిన కేంద్ర మంత్రి ఏంటో జాతీయ కేంద్ర కేబినెట్ లో 5 సంవత్సరాల పాటు హెల్త్ మినిస్టర్ చేసిన వ్యక్తి తక్కువ ఎట్లా అవుతారు? కేంద్ర మంత్రుల పేర్లే మీకు ఒక 50 పేర్లు చెప్తాను, అవన్నీ గుర్తుంటాయి మనకు. అసలు ఎంతో మంది రాజస్థాన్ నుంచి, షెకావత్, వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తారు. గడ్కరీని డైరెక్ట్ గా స్టేట్ నుంచి తీసుకొచ్చారంటే ఓకే. పేరు వాళ్ళకి పెద్ద పేరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ అనేది పనిచేస్తుంది, కేడర్ పనిచేస్తుంది, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ దాంట్లో మీరు అన్నదానికి ఒక కాంట్రడిక్ట్ పాయింట్ చెప్తాను. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 281 వచ్చాయి. అమిత్ షా ఉన్నప్పుడు 301 వచ్చింది. నడ్డా వచ్చేసరికి 240 సీట్లు వచ్చాయి. అండ్ అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు తగ్గాయో మీకు తెలుసు. తేడా కనబడుతుంది కదా అమిత్ షా అధ్యక్షుడు ఉన్నప్పుడు, నడ్డా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఆధారంగానే ఎన్నికల్లో జయాపజయాలు. జాతీయ అధ్యక్షుడి గురించి మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నా కంపారిజన్. 301 సీట్స్ ఎక్కడ, 241 సీట్లు ఎక్కడ? అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. 240 సీట్లు. చాలా ఎలక్టోరల్ పాలిటిక్స్, చాలా ఎలక్టోరల్ ఈక్వేషన్స్ లో మార్పులు. ఒక కాలర్ తీసుకుందాం, ఒక కాలర్ తీసుకుందాం, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలు కూడా ముఖ్యం. రాజశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు అటు ఇటు అయితే బీజేపీ గురించి చర్చలు పెడతారు. కొండా సురేఖ భర్త కాంగ్రెస్ గురించి విమర్శిస్తే వాళ్ళ గురించి చర్చలు పెట్టారు. కవిత తండ్రికి లెటర్ రాస్తే ఆమె గురించి చర్చలు పెట్టారు. మీరు అయిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే కనుక అన్ని చర్చల క్లిప్పింగ్స్ పంపిస్తారు మా వాళ్ళు, రాజశేఖర్ గారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. మేము ఆ రోజు వార్తలో ఏది ఉంటే అది పెడతామండి. ఓకే రాజశేఖర్ గారు, ఏది చర్చలు పెట్టాలి, ఏది పెట్టొద్దు అనేది రాజశేఖర్ గారు డిసైడ్ చేసేది మీరు కాదు. ఓకే, మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్యానలిస్ట్ అడగండి. అడగండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే, కొండా మురళి గురించి కవిత లెటర్ రాసిన చర్చల గురించి ఇక్కడ ప్యానెల్లో రోజు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఇరాన్ ఇజ్రాయెల్ గురించి కూడా చర్చలు పెట్టావు, ఎందుకు పెట్టలేదు? మీకు ఆ క్లిప్పింగ్స్ పంపిస్తారు. మీరు ప్యానెల్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, కానీ నేను ఏ చర్చలు పెట్టాలని మీరు మాకు సజెస్ట్ చేయకండి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎడిటర్ కాల్. లాస్ట్ 3 రోజులుగా బీజేపీలో జరుగుతున్నాయి ప్రధాన శీర్షికల్లో ఏ పత్రిక చూసినా అది ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరే ఏ టాపిక్ లేదా అని. ప్రజలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది ఎక్కువ చూస్తే అది పెడతాం. చర్చలు ఏది ఎవరు పెట్టాలనేది మీరు డిసైడ్ చేయడానికి మీరు మీ ఒక్క ఒపీనియన్ కావచ్చు. ఈ చర్చను వేలాది మంది చూస్తున్నారు, వేలాది మంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే సంగప్ప గారు, ఒక విషయం, ఇప్పుడు బండి సంజయ్ని 2023 జూలైలో మార్చడం వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడలేదా? ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా జర్నలిస్ట్ గా చెప్పండి. అంటే రాజకీయ సమీకరణలు వివిధ సందర్భాలను బట్టి మారుతుంటాయి. అందులో జర్నలిస్ట్ గా ఆయన కూడా అదే మాట చెప్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో మార్పులు వస్తుంటాయి, కాదనని నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒక పొలిటికల్ ఈక్వేషన్ మీద ఒకటి పని చేస్తాం చెప్పలేము. 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఆ టైంలో సంజయ్ గారు మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, సంజయ్ గారు మార్చిన మరుక్షణం కాంగ్రెస్ ఒక నరేషన్ తీసుకున్నది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, అందుకే సంజయ్ గారిని మార్చారు అని ఒక నరేషన్ తీసుకుంది. ఆ నరేషన్ మేము బాగా తిప్పి కొట్టలేకపోయినా మేము అనిపించింది నాకు కూడా. లేకపోతే అంటే ప్రజల్లో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు అన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ ప్రచారం ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడా బీఆర్ఎస్ పొత్తు కోసమని పబ్లిక్ అర్థమైపోయింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం చేసేది. ఫస్ట్ ఒకసారి నమ్మిరు, ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకా కొన్ని 2 ఎంపీలు అయితే చాలా దగ్గరలో పోయినాయి. సెకండ్ టైం జనం నమ్మలేదు, ఒకటేసారి ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి. అందులో కొన్నిసారి అబద్ధపు ప్రచారం ఒకటేసారి పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పని చేసింది, ఎంపీ ఎలక్షన్ లో పని చేయలేదు. అది మెయిన్. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జాయినింగ్స్ జరిగాయి. ఆయన రిజైన్ చేయగానే పార్టీలోంచి వెళ్ళిపోయినారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కొద్దిమంది పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ హవా చూసుకొని మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 8 మంది గెలిచిన తర్వాత లాస్ట్ 1.5 year లో స్తబ్దుగా ఉంది, ఎవరు బీజేపీ క్యాడర్లు జాయిన్ కాలేదు. అంటే నాయకులు కూడా ఏ పార్టీ ఎటువైపు స్వింగ్ లో ఉంటే అటు అవుతారు. మొన్న కాంగ్రెస్ గెలవగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు నుంచి వెళ్ళిపోయారు. అయిపోయింది, 17% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పని కేల్ కథం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 1-2 years లో ఎంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు ఎన్ని చోట్ల గెలుస్తారు దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకటి. రెండోది, మీరు జాయినింగ్స్ గురించి అన్నారు కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికల ముందే జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో పార్టీ ఎన్నికలు లేనప్పుడు జాయిన్ అయినారు. బండి సంజయ్ అంటే ఎన్నికలు లేకముందు 2021లో ఏ ఎన్నికలు లేకముందే జాయిన్ అయ్యారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఎన్నికలకు సంవత్సరం